ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నా ఈవినింగ్ అనమాట. యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ తీసుకోలేదు. కంప్లీట్ నా బ్రేక్ఫాస్ట్ మొత్తం కూడా స్కిప్ అయిపోయింది. నేను ఆఫ్టర్నూన్ డైరెక్ట్ లంచ్ చేసేసాను. అండ్ ఇక్కడైతే నేను వ్లాగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇది ఈవినింగ్. ఇక్కడైతే నేను ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామనేసి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ అన్నీ కూడా చాప్ చేసి అయితే ఉంచుకున్నాను కదా. ఏ ఫర్ యాపిల్ అండ్ బీ ఫర్ బీట్రూట్ అండ్ సి ఫర్ క్యారెట్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనం ఒట్టి బీట్రూట్ అట్లాంటివి వేసుకుంటే కొంచెం వగురులా ఉంటుంది అనమాట. దాంట్లో అయితే మనం ఖచ్చితంగా హనీ లాంటివి ఇంకేమైనా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే నేనైతే జ్యూస్ చేసేటప్పుడు ఏ షుగర్ కూడా మిల్క్ కూడా అట్లాంటివి కూడా ఏమీ యాడ్ చేసుకోను. జస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా నేనైతే మళ్ళీ స్ట్రెయిన్ అయితే చేస్తాను. పర్టికులర్ ఈ జ్యూస్లో అయితే నేనైతే అది కూడా చేయలేదు. నాకు మంచిగా బ్లెండ్ అయిపోయింది. సో నాకు తాగేదానికి అలా ఏం పల్పీగా కూడా అట్లా కూడా ఏమీ లేదు. సో నేను అందుకనేసి ఏం స్ట్రెయిన్ చేసుకోకుండా ఇట్లానే డైరెక్ట్గా అయితే తీసేసుకున్నాను. యాక్చువల్గా అయితే మనం ఇలా డైలీ ఈ జ్యూస్ పర్టికులర్ ఏబీసీ జ్యూస్ తీసుకోవడం వల్ల మన హిమోగ్లోబిన్ లెవెల్ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ మనకి బ్లడ్ ప్రెషర్ కూడా మనకి మంచిగా ఉంటుంది అనమాట అసలు అయితే. అండ్ ఇది మన స్కిన్కి కూడా ఇది చాలా మంచిది. ఒక 1 month మనం రెగ్యులర్గా ఇలాగా వెజిటేబుల్ జ్యూసెస్ ట్రై చేస్తే మన స్కిన్కి చాలా మంచిది. అండ్ మన డైట్కి కూడా ఇది చాలా మంచిది. యాక్చువల్గా మనం బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, రైస్ ఐటమ్స్ ఏమైనా దోశ అలాంటివి, అవి మనకి హెవీగా అనిపిస్తాయి కదా, ఇంకా ఎక్కువ తినేస్తాము. ఇదైతే మనకి చాలా స్టొమక్ ఫుల్లింగ్గా ఉంటుంది. అండ్ మనకైతే ఇంకా కూడా ఏమీ అయితే తినాలని కూడా అనిపించదు. ఇది మనం డైలీ తీసుకోవడం వల్ల మన స్కిన్కి కూడా ఇదైతే చాలా మంచిది. యాక్చువల్గా మనం డైలీ స్కిన్ కేర్ రొటీన్స్ అనేసి ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇదైతే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ జ్యూస్ తాగడం వల్ల. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో అయితే యాడ్ చేస్తాను. నిన్న మా పాప 7th month బర్త్డే అనమాట. నిన్న 21st. తను 7th month కంప్లీట్ అయిపోయి 8th monthలోకి ఎంటర్ అవుతుంది. సో నిన్నైతే ఒక చిన్ని కేక్ అయితే కట్ చేశాను. నేనైతే ఒక చిన్ని వీడియో క్లిప్ అయితే తీసాను. ఈ బ్లాగ్లో అది కూడా యాడ్ చేస్తాను, అది కూడా చూడండి, ఓకేనా. అండ్ ఇప్పుడైతే మేమైతే బేకరీకి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళి కేక్ తెచ్చుకుందామని చెప్పి ఇక్కడైతే మాకైతే బేకరీ ఒక 10 to 15 minutes అయితే పడుతుంది మా హౌస్ నుంచి. యాక్చువల్గా అయితే బేబీ ఆఫ్టర్ ఈవినింగ్ బేబీకి బాత్ అయిపోయాక కొన్ని ఫొటోస్ తీసి కేక్ కట్ చేయిద్దామని అనుకున్నాము. ఫుల్ క్రాంకీ అయిపోయింది, ఫుల్ ఏడుస్తూ నిద్రపోయింది. కామనే కదా, కొన్నిసార్లు ఏడుస్తుంది. అది అస్సలు విసుగ్గా ఉండింది, అసలు అయితే మామూలుగా విసుగ్గా లేదు. ఇంకా సర్లే మళ్ళీ లేసాక కట్ చేయిద్దాంలే అనుకున్నాము. మళ్ళీ లేసాక కూడా అట్లానే ఉండింది. సర్లే ఇంకా మళ్ళీ అక్కడే కేక్ ఉంచేయమని చెప్దాము, రేపు పిక్ చేసుకుందామని చెప్దాము, రేపు కట్ చేయిద్దాంలే అనుకున్నాము. బట్ మళ్ళీ 8 o'clockకి లేసాక బాగా యాక్టివ్గా బాగా ఆడుకుంటూ ఉంది. సర్లే వెళ్ళి తెచ్చుకుందాం అని అనుకున్నాము. ఇక్కడైతే కేక్ నెస్ట్ అనమాట ఇది. అండ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో ఫుల్ క్రిస్మస్ వైబ్స్ అయితే అట్లా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్గా ఈ కేక్ అయితే మొత్తం డిస్ప్లే అయితే చేస్తున్నారు. ఫుల్ క్రిస్మస్ కేక్ అనమాట ఇది. అండ్ ఇక్కడైతే నేను చూడగానే ఈ కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఆ స్నో మ్యాన్స్ ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు కదా, అసలు చాలా బాగుంది కేక్ అయితే. అండ్ ఇక్కడైతే వీళ్ళు అన్ని కస్టమైజేషన్ కేక్స్ అనేవి చేస్తారు. అండ్ ఇక్కడైతే ఒక పైన చూడండి ఒక చర్చ్ టైప్ ఆఫ్ కేక్ కూడా చేశారు, అది కూడా చాలా బాగుంది. అండ్ వీళ్ళైతే యూనికార్న్ కేక్స్ ఇవన్నీ కూడా చాలా చేస్తారు. అండ్ ఇక్కడైతే మెయిన్గా నేను రీసెంట్గా ఒక స్టఫ్డ్ డోనట్ అయితే ట్రై చేశాను. అదైతే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంత బాగుంది ఆ టేస్ట్ అయితే మాత్రము, నాకైతే చాలా నచ్చింది. అప్పుడప్పుడు నేను చీట్ మీల్స్ కూడా చేస్తూ ఉంటాను. ఇంకా తప్పదు కదా, మనం ఆ టెంప్టింగ్ని అసలు అవి చూడంగానే అసలు అయితే తినకుండా అయితే ఉండలేం కదా. అప్పుడప్పుడైతే ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలా అయితే తింటూ అయితే ఉంటాను. అండ్ ఇక్కడైతే మేము లాస్ట్ మినిట్లో చెప్పాము, ఒక ఆఫ్టర్నూన్ 3 o'clock 4 o'clockకి చెప్పాము మాకు ఇలా కేక్ కావాలి అని చెప్పి. వాళ్ళైతే మాకు చాలా త్వరగా అయితే చేసి ఇచ్చేశారు. అండ్ ఇక్కడే కేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది కేక్ది. అండ్ కేక్ కూడా మేము ఇక్కడే అయితే కేక్ నెస్ట్లోనే అయితే కట్ చేసేసుకున్నాము. ఇక్కడే కట్ చేసేసుకొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా
అంటే ఇక్కడే మేమైతే తినేసి ఆ కేక్ని అండ్ ఇంటికైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. కేక్ అయితే చాలా బాగుంది. అందరూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయడం లేదు. ఇలా మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది యూట్యూబ్ ఆడియన్స్‌కి అయితే సజెస్ట్ చేస్తది. సో, ఇది మన ఛానల్‌కి చాలా హెల్ప్ అవుతది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.